హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అంశం రాజకీయ నినాదంగానే మారిపోతూ ఉంది. దాదాపు దశాబ్ద కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు సంబంధించిన చర్చ, ఎన్నికల సందర్భంగా హామీలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇక రాదు అని ఓ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, సెక్షన్ ఆఫ్ మీడియా ఆల్మోస్ట్ ఒక డెసిషన్కి వచ్చేసింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రస్తావన, విభజన సందర్భంగా 5 ఏళ్ల ప్రస్తావన అప్పటి యూపీఏ సర్కార్ చేసింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమ అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామంటూ చెప్తూ వచ్చింది. ఆ నినాదంతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి ప్రజల దగ్గరికి వెళ్ళాయి, అక్కడ మ్యాండేట్ తెచ్చుకున్నాయి. కానీ ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వలేదు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటూ బీజేపీ చెప్పింది. సో ప్రత్యేక ప్యాకేజ్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదానే ఇవ్వాలి అంటూ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసింది. 2019 ఎన్నికలు ప్రజల దగ్గరికి వెళ్ళింది, ఓడిపోయింది. ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్నే ప్రధానంగా చెప్తూ వచ్చింది. ప్రత్యేక హోదా కోసం మా ఎంపీలు ఫైట్ చేస్తున్నారంటూ చెప్తూ వచ్చింది. ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగింది. మేము మద్దతు ఇస్తే తప్ప కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడని పరిస్థితి ఉండాలని కోరుకుంటున్నాము. అది జరిగితే మాత్రమే ప్రత్యేక హోదా సాధ్యమవుతుంది అంటూ వైసీపీ చెప్పింది. ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ రావడంతో ఇక అప్పుడు వైసీపీ అవసరం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడుతుండడంతో ఇక మా మద్దతు లేకుండానే ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పుడు ప్రత్యేక హోదాని మేము అడగలేము, కానీ ఇప్పుడు ఆ ప్రత్యేక హోదాని తీసుకురాలేము, కానీ అడుగుతాం, భవిష్యత్తులో అయినా మన మద్దతు ఏర్పడే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం అంటూ వైసీపీ చెప్తూ వచ్చింది. సో 5 ఏళ్ల సమయం అలాగే గడుపుతూ వచ్చింది. 1-2 సందర్భాల్లో ప్రధాని మోదీ సమక్షంలో ప్రత్యేక హోదా మాకు కావాలి అంటూ బహిరంగ సభల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం కూడా చూస్తూ వచ్చాం. అయితే 2024 ఎన్నికల సందర్భానికి వచ్చేసరికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం లేకుండానే ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఆ 3 పార్టీలు 2014లో జతకట్టిన పార్టీలే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాయి. ప్రత్యేక హోదా అంశం లేకుండానే ప్రజల దగ్గరికి వెళ్ళి గెలిచి ప్రస్తుతం రూల్ చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ని, దేశాన్ని. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూటమిని కేంద్రంలో, రాష్ట్రంలో ఇరుకున పెట్టడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న వ్యూహం ప్రత్యేక హోదా అంశంగా కనపడుతోంది. మరోసారి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని బలంగా లైవ్లో ఉంచాలి అని వైసీపీ భావిస్తున్నట్టు కనపడుతోంది. ప్రత్యేక హోదా వ్యూహంతో రాష్ట్రంలో, కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ పైన పోరాటం చేయాలి, ఆ సర్కార్ని ఇబ్బందులు పెట్టాలని వైసీపీ భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఈ 3 పార్టీలే 2014లో ప్రత్యేక హోదాని హామీ ఇచ్చాయి. ఆ తర్వాత ఈ 3 పార్టీలే ప్రత్యేక హోదా అంశంపై విడిపోయాయి. ఇప్పుడు ఈ 3 పార్టీలే అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నాయి. పైగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీల మద్దతుతో మాత్రమే కేంద్రంలో ప్రభుత్వం నడుస్తోంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమికి సంబంధించిన ఎంపీలు కనుక డిమాండ్ చేస్తే, ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్తే ఖచ్చితంగా ఇవ్వక తప్పని పరిస్థితి ఎన్డీఏ సర్కార్కు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ప్రయత్నం చేయాలి అనే ఒక ఒత్తిడిని తీసుకురావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనపడుతోంది. ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని లైవ్లో ఉంచడం ద్వారా ఈ 3 పార్టీలని రాష్ట్రంలో, దేశంలో ఎండగట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది, ప్రజల్లో మద్దతు కూడగట్టడానికి సంబంధించిన అవకాశం కూడా ఉంటుంది అని వైసీపీ భావిస్తుంది. దీనిలో భాగంగానే మొదటి బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బడ్జెట్ సమావేశంలో చర్చలో పార్టిసిపేట్ చేసిన మిథున్ రెడ్డి ఈరోజు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్తూ వచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని గతంలో అప్పటి ఎన్డీఏ సర్కారు ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోయింది. అక్కడ కాపర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రామ్ వాల్ నిర్మించే ప్రయత్నం చేశారు. దాని కారణంగా 2 కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడం ద్వారా పోలవరం ఆలస్యం కావడానికి కూడా ఎన్డీఏ సర్కారే కారణమైంది. కాబట్టి తక్షణం పోలవరానికి కూడా నిధులు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు రావాలన్నా ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. కాబట్టి గతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి కూడా దాన్ని ఇవ్వలేకపోయారు. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేక హోదా పైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ నేరుగా మొదటి బడ్జెట్ సమావేశంలోనే మిథున్ రెడ్డి మాట్లాడడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎజెండా ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది అనే దానికి సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో వచ్చే 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అంశాన్ని లైవ్లో ఉంచడం ద్వారా ఈ పార్టీలను ఇరుకుని పెట్టే వ్యూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్నట్లుగా అర్థమవుతుంది. సో మరో 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అనేది ఒక ఎజెండాగా మారబోతోంది. ప్రత్యేక హోదాకు సంబంధించి రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒపీనియన్లు ఎలా ఉన్నప్పటికీ అక్కడున్న పౌర సమాజం కావచ్చు, యువత కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, ప్రత్యేక హోదా కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ బాగు కోరే మేధావులు కావచ్చు, వీళ్ళందరి మద్దతుని మనం సాధించవచ్చు అనే ఆ విషయం కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తోంది. వీటన్నిటికంటే మరీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేకుండా కేంద్రంలో ఇండి కూటమి
లీడ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపైనే మొదటి సంతకం పెడతానని చెప్పింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి కూడా ఇండీ కూటమికి భయపడాల్సిన పరిస్థితి, ఇండీ కూటమి చాలా పెద్ద ఎత్తున ఎన్డీఏని అటాక్ చేస్తూ ఉన్న పరిస్థితి కేంద్రంలో కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక హోదా అంశాన్ని కనుక వైసీపీ టేకప్ చేస్తే ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మద్దతును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందినట్లు అవుతుంది ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ రకంగా ఇండీ కూటమికి వైసీపీ దగ్గర అవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేసే పరిస్థితులు ఉండాలన్నా, కాంగ్రెస్ వైసీపీ కలిసి పనిచేస్తాయేమనే ఆందోళన భారతీయ జనతా పార్టీలోని ఎన్డీఏ కూటమిలోని తీసుకురావాలన్నా ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని లైవ్లో ఉంచడమే మనకి బెటర్ చాయిస్ అవుతుంది అని వైసీపీ భావిస్తోంది. భావిస్తున్నట్లు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాన్ని పార్లమెంటు మొదటి బడ్జెట్ సమావేశాల్లోనే వైసీపీ ప్రస్తావించింది. 5 ఏళ్ల పాటు ఇంతకుముందు చెప్తున్నట్టుగా 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకంగా మారబోతోంది.